హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు గలవారై దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆత్మలను రక్షించే పనిలో బిజీగా ఉంటున్న వారలారా, ప్రభు అంటున్నారు ఏంటంటే, నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని పక్షంగా నిలబడి ఆయన కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలో నీకు అవమానం కలుగుతుందా, నింద కలుగుతుందా, శ్రమ కలుగుతుందా? నీ సొంత ఇంటివారే, మార్పు చెందని నీ కుమారుడు, మార్పు చెందని నీ కుమార్తె, మార్పు చెందని నీ భర్త లేదా నీ భార్య నిన్ను మాటల చేత గాయపరుస్తున్నారా? వారి నుండి శోధన నీకు కలుగుతుందా? వారి వల్ల నీవు డిప్రెస్ అయ్యే విధంగా నీకు అవమానం ఎదురవుతుందా, శోధన ఎదురవుతుందా? అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ బాధలు, ఈ చింత, ఈ దుఃఖము, కన్నీరు 10 రోజులే, కొద్ది దినములు మాత్రమే. కానీ నువ్వు మరణము వరకు నా సాక్షిగా నాకు నమ్మకంగా జీవించగలిగితే నేను నీకు జీవకిరీటం ఇస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. చూడండి, ఆది అపోస్తలులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి అనేకులను స్వస్థపరిచి మృతులను లేపి అవమానించబడ్డారు, నిందించబడ్డారు. ఆయన నామము నిమిత్తమై వారు హింసించబడ్డారు, సమాజ మందిరంలోకి అప్పగించబడ్డారు. ఇంకా చాలామంది శిష్యులు కూడా హతసాక్షులయ్యారు. పరలోకంలో వారి యొక్క స్థానము గొప్పగా ఉన్నతముగా ఉంది. ఈరోజు నీవు కూడా వెళ్తున్న శ్రమలను బట్టి కృంగిపోవద్దు, అలసిపోవద్దు. దేవుడు నీకు జీవ కిరీటమునివ్వబోతున్నాడు. నీవు చేసిన సేవకు ప్రతిగా నీకు మంచి ప్రతిఫలమునిచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. పరలోకంలో నిన్ను హెచ్చించి గణపరచబోతున్నాడు. ప్రభు అటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.